మై లవ్లీ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈ వీడియో ఎవరైతే చెక్అవుట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి మన పార్ట్ 3, ఇదే మన ఫైనల్ పార్ట్. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డిస్క్రిప్షన్ నేను కింద పెడతాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వచ్చేసి మనం పార్ట్ 3 అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మనం లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ టికెట్ వచ్చేసి మనం చూడవచ్చు 10 ringgits పర్ పర్సన్. సో చూస్తున్నారు కదా, ఇంకా మనం లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంకా లోపల కూడా చాలా ఉంటుందంట. అక్కడ చూశారు కదా మీరు, ఆ లోపల ఆ కేవ్లో మనకి ఉండాల్సినవి ఆ కేవ్లో ఉన్నాయి మనకి. ఇక్కడ మనం చూస్తే రథసారథి ఐ డోంట్ నో రథసారథి అంటే ఎవరు ఆయన్ని, బట్ తెలుగులో అయితే నేను అంత క్లియర్గా చెప్పలేను మీకు, అంత స్పష్టంగా అయితే నేను చెప్పలేను. బట్ గుర్రాలు అయితే లాక్కెళ్తున్నాయి. రథసారథి అంటే రథాన్ని నడిపేవాళ్ళు కాబట్టి. సో ఇక్కడ మనకి రథసారథి వచ్చేసి కృష్ణుల వారు. ఇదిగోండి, చూడండి ఎంత బాగున్నారు ఇక్కడ. సో మనం కేవ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మన ఇండియన్స్ ఎక్కడికి పోయినా సరే అసలు మారరు కదా. చూడండి ఎట్లా లవ్లు రాసుకున్నారు. అంటే ఇక్కడ అందరూ తమిళ లవ్లు రాసుకున్నారు అంటున్నారు ఇవన్నీ. అయ్యా, బయట ఎంతైతే వేడిగా ఉందో లోపల అంత చల్లగా ఉంది గాయస్. ఇంకా మనం ఎంట్రీ కూడా కాలేదు లోపలికి. సో అవుతున్నాం. ఓకే, లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం మనం. తెలిసి ఇక్కడ కూడా ఏవో ఒక ఫంక్షన్స్ అయితే జరుగుతుంటాయి. చూస్తున్నారు కదా, శ్రీరామాయణ కేవ్ అంట. ఇదిగోండి, శ్రీరామాయణ కేవ్. వాల్మీకి, a Sanskrit poet writing the life history of Rama. Rama is the 7th avatar of Vishnu. ఓకే, సో ఆయన వాల్మీకి, ఆయన వచ్చేసి సాంస్క్రిట్లో పోయిట్ అయితే రాస్తున్నారు. రాముల వారి లైఫ్ హిస్టరీ మొత్తం ఇది ఆ వ్యూ అనేది. పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏదో ఉంది, ఈ పైకి వెళ్ళి చూద్దాం ఇంకేముందో పైన. విల్ సీ.
ఓ అంత పైకైతే ఉంది, అసలు అక్కడ ఏముందో తెలియదు, వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా సరే వెళ్ళి పేర్లు అయితే ఆఫరు. చూద్దాం పైకి వెళ్ళి. సో గాయ్స్ మనం ఆ కింద నుంచి ఇదిగోండి మనం ఆ కింద నుంచి పైకి అయితే రావడం జరిగింది. పైకి వచ్చేసాం ఇంకా. సో చూశారు కదా, ది సెకండ్ టాలెస్ట్ న్యాచురల్ శివలింగం అంట వరల్డ్లో. నేను లోపలికి వెళ్ళడానికి ఉంది, చూస్తున్నారు కదా. ఇది న్యాచురల్గా దాని అంతటా అదే శివలింగం అయితే ఫామ్ అయింది. అక్కడ పైనుంచి గంగా నీళ్ళు కూడా పడుతున్నాయి, మీరు చూడవచ్చు. ఇది సెకండ్ టాలెస్ట్ అంట. సో గైస్ మనకి ఇక్కడ కేవ్లో మనకి ఇంకొక వే కూడా ఉంది. ఐ మీన్ ఈ కేవ్లో మనకి మొత్తం 3 వేస్ అయితే ఉన్నాయి. ఒక వే నేను ఆల్రెడీ లాస్ట్లో వెళ్ళాను మీకు, ఐ మీన్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. సో మీకు అదొక వే లాస్ట్లో వస్తుంది. ఇది ఇంకోటి, మనం కేవ్ లోపలికి వెళ్తున్నాము. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత బాగుంది ఇది. ఇక్కడ లైటింగ్ అన్నీ పెట్టి ఇదిగోండి. ఇది వస్తుంటే అదేదో ఒక మ్యాజికల్ కేవ్లోకి వచ్చినట్టే ఉంది ఈ లైటింగ్స్ వల్ల. ఎక్స్పీరియన్స్ బాగుంది. 10 రింగిల్స్ పెట్టి అన్నీ కావాలి అంటే అవ్వదు కదా, బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే, బట్ ఇట్లాంటి కేవ్స్లోకి వచ్చినప్పుడల్లా నాకు ఎక్కడ అంటే కొంచెం తెలియని భయం అయితే అవుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి ఏమొచ్చి మీద పడద్దా అని చెప్పి. సో ఇది ఫస్ట్ కేవ్. సెకండ్ది మనకి అవతల సైడ్ ఉంది, థర్డ్ది యువతల సైడ్ ఉంది. అవతల అంటే సెకండ్ది లెఫ్ట్ సైడ్ ఉంది, థర్డ్ది రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ దానికి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత రైట్ సైడ్ దానికి మీకు ఇంకోండి అదంతా మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను తీసుకెళ్తా. ఎవరికైతే తెలీదో వాళ్ళు చూడండి వాటిని, తెలిసిన వాళ్ళు కొంచెం స్కిప్ చేసి వెళ్ళండి ఆ స్టోరీ అయిపోయేంత వరకు. సో గాయ్స్ ఇది సెకండ్ కేవ్. లెఫ్ట్ కేవ్లోకి అయితే వచ్చాను నేను. ఇక్కడ మనకి 2 స్వామివారు అయితే ఉన్నారు, ఇంకా మనకి గణేష్ల వారు అయితే ఉన్నారు, చూడవచ్చు మీరు. అయ్యా స్వామి అంతా మంచిగా ఉండి, అంతా మంచిగా జరిగి, అంతా మంచిగా చూసుకోండి అయ్యా చాలు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆయన కూడా కోరుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబర్లు, వీడియో చూస్తున్న వాళ్ళు, కాబోయే సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను స్వామి. మీరు అనుకోవచ్చు నీకుండేది 313 లేదా 300 పైన ఉన్నారేమో నీకు సబ్స్క్రైబర్లు, నువ్వెందుకు అంత బిల్డప్ కొడుతున్నావు అని చెప్పేసి. నేను ఒక్క పర్సన్ సబ్స్క్రైబ్ చేసినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో వాళ్ళ గురించి కోరుకోవడంలో తప్పలేదని చెప్పి నా ఫీలింగ్, కాబట్టి నేను కోరుకున్నా. దీన్ని అక్కడ మీరు చూసింది సెకండ్ టాలెస్ట్ శివలింగ, విచ్ అంటే అది అంతటా అది న్యాచురల్గా అయితే ఫామ్ అయింది. అక్కడ ఎవరు ఇట్లాగా తయారు చేసింది అయితే కాదు, దాని అంతటా అదే ఫామ్ అయింది అక్కడంతా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈయన గణేష్ల వారు. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు.
ఇక్కడ ఏదో షోస్ ఏవో జరుగుతాయి అనుకుంటా మరి. నేను పైనుంచి ఏదో ఇంకా కిందకి ఇట్లా పడుతున్నట్టే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు శివుడు ఎంత బాగున్నారు. ఇక్కడ చూసారు ఎంత బాగున్నారు శివులు వారు. నైస్ కదా. కట్టిన మనీకి అయితే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. బికాస్ ఇక్కడ ఎంత బాగుంది. మనం ఇది చూడకపోతే మనం మిస్ అయినట్టే వీటిని. ఇది మనకి కేవ్. దీంట్లోంచి మరి అటు సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందేమో. ఇప్పుడు మనం ఎక్కమంటే మనం బయటికి గిండెత్తారు. ఓకే గైస్, సో ఇంక ఇదే లాస్ట్. ఇంకా అయిపోయింది, ఇంక మొత్తం అంతా అయిపోయింది. ఇంక ఇదే బ్లాగు చూస్తున్నారు కదా. సో గైస్, ఇప్పటిదాకా ఎవరైతే చూస్తున్నారో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి ప్లీజ్. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ అయితే చూపించండి ఈ రకంగా నాకు. ఓకే గైస్, సో ఇంక ఇదే లాస్ట్. ఇంకా అయిపోయింది, వీడియో అయితే అయిపోయింది. ఇంకా బట్టు కేవ్స్ లేదు కానీ ఇంక ఇది లాస్ట్ స్పాట్. ఇప్పటిదాకా నీకు మొత్తం అన్నీ చూపించాను. ఇక్కడ ఏమైతే అన్నీ చూపించా. సో మీరు ప్రత్యేకించి బట్టు కేవ్స్ వచ్చి చూడాలి అనుకుంటే చూడవచ్చు. లేదు ఇన్ ద సెన్స్ ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియో చూడండి. ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి. చాలా క్లియర్గా అయితే తీసా ప్రతి ఒక్కటి. నేను ఏది మిస్ అవ్వాలా వచ్చిన తర్వాత. సో వీలైనంత వరకు అందరూ వీడియోని అయితే కొంచెం రీచ్ పెరిగి కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి అంతా కొంచెం ఛానల్ గ్రోత్ అయ్యేలా అయితే చూడండి. సో ఇంక మీదట ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.